చాలా మంది మనస్సులు కుదురుగా ఉండడంలో తిరిగేస్తా ఉన్నాయి. వాళ్ళింటికి వీళ్ళింటికి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి. వాళ్ళకున్నది నాకు కావాలి. వద్దండి, నీకున్నది చాలు. ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దానిని బట్టి నువ్వు ఆనందించలేకపోతే, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు ఆనందించడం సాధ్యము కాదో. ఆ మాట మీకు ఏమైనా అర్థమైందా? ఈ రోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావో దానిని బట్టి నువ్వు సంతృప్తిగా జీవించకపోతే, నువ్వేమైతే కోరుకుంటున్నావో అది నువ్వు పొందుకున్నా సరే నీకు తృప్తి ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకని? తృప్తి అనేది దేవుడిచ్చేటటువంటి మహా గొప్ప భాగ్యం. అది లేని వాడికి ఏమున్నా సరే అఘోరిస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. ఈరోజు అడుగుతున్న మనలో ఎంతమందికి తృప్తి ఉంది? చాలా మంది మనస్సులు కుదురుగా ఉండడంలో తిరిగేస్తా ఉన్నాయి. వాళ్ళింటికి వీళ్ళింటికి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి. వాళ్ళకున్నది నాకు కావాలి. వద్దండి, నీకున్నది చాలు. ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దానిని బట్టి నువ్వు ఆనందించలేకపోతే, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు ఆనందించడం సాధ్యము కాదో. ఆ మాట మీకు ఏమైనా అర్థమైందా? ఈ రోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావో దానిని బట్టి నువ్వు సంతృప్తిగా జీవించకపోతే, నువ్వేమైతే కోరుకుంటున్నావో అది నువ్వు పొందుకున్నా సరే నీకు తృప్తి ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకని? తృప్తి అనేది దేవుడిచ్చేటటువంటి మహా గొప్ప భాగ్యం. అది లేని వాడికి ఏమున్నా సరే అఘోరిస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. ఈరోజు అడుగుతున్న మనలో ఎంతమందికి తృప్తి ఉంది?